హలో గైస్, మనకి ఈరోజు ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్ట్ జరగబోతా ఉంది కదా. మరి ఈ సిరీస్ మొత్తం కూడా శుభ్మన్ గిల్కి ఒక అగ్ని పరీక్ష లాంటిదనే చెప్పాలి. ఎందుకంటే మరి ఇంగ్లాండ్లో అనే మాత్రమే కాదు, మనం ఆస్ట్రేలియా వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా, సౌత్ ఆఫ్రికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళ హోమ్ టీంని ఓడించడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. సో అదేవిధంగా ఈరోజు కూడా ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్ మీద ఈజీగా గెలిచి రావడం అనేది కూడా అంత ఈజీ అయిన సిచ్యువేషన్ అయితే కాదు. సో కాబట్టి మరి మనం గెలవాలంటే ఏం చేయాలి, అసలు గెలిచే సిచ్యువేషన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఉంటాయి ఏ టీంకైనా. సో మరి గెలవాలంటే ఏం చేయాలి అనే దాని గురించి మనం చూడడం కంటే క్రికెట్ దేవుడు అని చెప్పేసి పేరు పొందిన సచిన్ టెండూల్కర్ శుభ్మన్ గిల్కి కొన్ని సూచనలు చేశాడు. అయితే మరి సచిన్ టెండూల్కర్ అసలు ఏమి సజెషన్స్ ఇచ్చాడు శుభ్మన్ గిల్కి అనే దాని గురించి వీడియో క్లియర్గా మాట్లాడదు. అయితే టెండూల్కర్ చెప్తుంది ఇక్కడ రెండు విషయాలు. ఒకటి గుర్తుపెట్టుకో, ఫస్ట్ బయట నుంచి చాలామంది నీకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, వేటిని కూడా పట్టించుకోవద్దు, ఇటు వినేసి ఇటు వదిలేసేయి, ఇక్కడ మాత్రం పెట్టుకోవద్దు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, నువ్వు చేయాల్సిందల్లా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళు, అక్కడ నీ ప్లాన్స్ ఏంది, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఎలా చేస్తే ఇండియన్ టీంకి యూజ్ఫుల్గా ఉండిద్ది అనే దాని మీద నీ ప్లాన్స్ అనేవి సో అందరికి కూడా చెప్పు. దాని తర్వాత అవి అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఉంటే దాని తర్వాత గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఓవర్ కూడా నువ్వు అనుకున్న విధంగా గేమ్ వెళ్తుందా లేదా, మ్యాచ్ సాగుతుందా లేదా అనే దాని మీద మాత్రమే నీ ఆలోచన ఉండాలి. బయట వాడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, బయట అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు అసలు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారా, డిస్కరేజ్ చేస్తున్నారా, ఇవన్నీ పట్టించుకోవద్దు. ప్లాన్స్ చేసావు, ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా ఇది మాత్రం గుర్తుపెట్టుకో. దాని తర్వాత మీరు బ్యాటింగ్కి వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది ఇండియా కాదు, ఇంగ్లాండ్ అంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఆడగలిగితేనే మీరు సిరీస్ గెలిచి వెనక్కి వస్తారు. అలా కాకుండా వన్ వే హైవే లాగా సో మీరు ఒకే టైప్ ఆఫ్ బ్యాటింగ్ ఆడతాను అంటే సిరీస్ మొత్తం కూడా వాళ్ళకి సమకూర్చి వెనక్కి వచ్చేయాల్సిందే. సో కాబట్టి సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోండి, సిచ్యువేషన్స్ తగ్గట్టు మీరు బ్యాటింగ్ చేయండి, ఆటోమేటిక్గా మనం సిరీస్కి వెళ్తాం. సో నేనైతే మంచి హోప్తో ఉన్నా, మీరు ఎలాగైనా సరే ఈ సిరీస్లో 3-1తో ఖచ్చితంగా గెలిచి వస్తారు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. సో మరి నా నమ్మకాన్ని నిలబెడతారు అని చెప్పేసి నేను హోప్ చేస్తున్నాను. సో కాబట్టి మరి ఎనీవే మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి సచిన్ టెండూల్కర్ అయితే శుభ్మన్ గిల్కి కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా. మరి దీని గురించి అలాగే మరి ఇంకా సచిన్ టెండూల్కర్ ఏమైనా మిస్ అయ్యాడా, మరి ఇంకా ఏదైనా సజెషన్స్ ఇవ్వాల్సిందా, సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.